ఎస్ఓటీ శంషాబాద్ బృందం మరియు మాదాపూర్ పోలీసులు 4 హెరాయిన్ పెడర్లను పట్టుకున్నారు మరియు 1 కిలోల హెరాయిన్ డ్రగ్ మరియు 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ 7 కోట్లు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ శంషాబాద్ బృందం మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో సహాయంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పారామం సమీపంలో 4 మంది డ్రగ్స్ వ్యాపారులను పట్టుకున్నారు మరియు 1 కిలో హెరాయిన్ను ఒక్కొక్కటి 250 గ్రాముల 4 ప్యాకెట్లు మరియు 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు హెరాయిన్ బ్రౌన్ కలర్ పౌడర్ కేజీ విలువ 7 కోట్లు, స్మార్ట్ ఫోన్లు 4 కోటి విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వాస్తవాలు: రాజస్థాన్ రాష్ట్రంలోని నగౌర్ జిల్లాకు చెందిన నేమీచంద్ బాటి మరియు నర్పత్ సింగ్ ఆర్వో రతోరీ కూవా. నేమీచంద్ ప్రస్తుతం జోధ్పూర్ జైల్లో ఉన్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్ అయిన సంతోష్ ఆచారి నుండి హెరాయిన్ మరియు ఎండిఎంఏ పొందాడు మరియు అవసరమైన కస్టమర్లు మరియు ఇతర పెడ్లర్లకు డ్రగ్ను విక్రయించేవాడు. నేమీచంద్ 2.5 నెలల క్రితం తన సోదరుడు అజయ్ బాటి వద్దకు హైదరాబాద్కి వచ్చి హెరాయిన్ మరియు ఎండిఎంఏ అమ్మకం గురించి చర్చించి భారీ డబ్బును పొందేందుకు అతని స్నేహితుడు హరీష్ సిర్వి అంగీకరించారు. హైదరాబాద్లోని మాదాపూర్లో మంచి ధరకు పారవేయాలని అంతా ప్లాన్ చేసుకున్నారు. వారి ప్లాన్ ప్రకారం నేమీచంద్ మరియు నర్పత్ సింగ్ 1 కేజీ హెరాయిన్ 4 ప్యాకెట్లు ఒక్కొక్కటి 250 గ్రాములు ఉంటాయి. దీంతో హైదరాబాద్కి వచ్చి అజయ్ బాటి మరియు హరీష్ సిర్విని కలిసి హైదరాబాద్లో డ్రగ్ విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు 1 కేజీ హెరాయిన్తో పాటు వారిని పట్టుకున్నారు. చూసుకుంటే ఒక 1 కేజీ ఆఫ్ హెరాయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 కేజీ ఆఫ్ ప్యూర్ హెరాయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. So this is a big catch because it is worth almost pure heroin is worth, of course అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది, బట్ somewhere around 7 to 8 crores worth ఉంటుంది అది. అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలియదు, అది ఎఫ్ఎస్ఎల్ పోతే కానీ తెలుస్తుంది, బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో. సో దీంట్లో 4 persons అరెస్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమీచంద్ బాటి అని, అండ్ దెన్ ఆయనతో పాటు నర్పత్ సింగ్, అజయ్ బాటి అండ్ హరీష్ సిర్వి. సో దీంట్లో బేసికల్లీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రజెంట్లీ ఈ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది. సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్. హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం, దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అన్లైక్ గాంజా కానీ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ కాదు, అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరాయిన్. అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు. సో ఈయన ఈ 1 కేజీ హెరాయిన్ ఈయన నేమీచంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన దగ్గర పెట్టాడు. బట్ ఈ మధ్య ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. సో ఈ నేమీచంద్ దానికి డిస్పోజ్ చేయడం, అమ్మడం, దాంట్లో ఏదో అర్న్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ బాటి అని ఉంటాడు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు. వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడాన్ని చూస్తాడు. సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పత్ సింగ్ అని మనిషికి ఆ హెరాయిన్ ఇస్తాడు, ఆయన బస్సులో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం అని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి. పట్టుకున్నారు. ఇక నిందితుల వివరాలు: నేమీచంద్ బాటి ఆర్వో రతోడ్ కువా, కొత్వాలీ, నాగౌర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం ప్రధాన పెడ్లర్లు. నర్పత్ సింగ్ ఆర్వో తయారీ మార్కెట్ బ్యాక్ సైడ్, నగౌర్ పట్టణం, రాజస్థాన్ రాష్ట్రం. అజయ్ బాటి లాను గల్లీ, నయద్వ రాజా,
కొత్వాలి, నాగూర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. ఆర్ఓ అబ్దుల్లాపూర్ మెట్, రంగారెడ్డి జిల్లా. హరీష్ సిల్వి, నెంబెరకాల, పాలి జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. ఆర్ఓ ఎదురుగా ముత్యాలమ్మ దేవాలయం, మల్కాపూర్, చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లా. తెలంగాణ అమ్మకంలో సహాయం సంతోష్ ఆచార్య ఆర్ఓ రతేడ్కువా, రాజస్థాన్ రాష్ట్రం యొక్క నాగోల్ జిల్లా. ఎన్డీపీఎస్ కేసులో రాజస్థాన్ పోలీసులచే అరెస్టు చేయబడి జోధ్పూర్ జైల్లో ఉంచబడ్డాడు. డ్రగ్స్, గంజాయి సరఫరాదారులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని డయల్ 100 ద్వారా సైబరాబాద్ వాట్సాప్ నెంబర్ 9490617444 ద్వారా పోలీసులకు తెలియజేయాలని పౌరులు ఇందు మూలంగా అభ్యర్థించబడ్డారు. గంజాయి గురించి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించండి మరియు గోప్యంగా ఉంచబడుతుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్.